చర్చించుదాం. రైట్. ఒక మంచి ఇది ప్రజల పక్షాన ఏ రకంగా నిలబడదాం అన్న ఆలోచనే లేదు. రైట్. యామిని గారు చెప్పండి, నేను ఏదో చెప్తున్నారు. యా ఇతనికి ఇంతకు ముందు వీళ్ళని అడిగారు కదా ఎందుకు వైసీపీ సపోర్ట్ అంటే, నేను మొన్న 2 days 3 days బ్యాక్ సేమ్ దీనిపైన పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఇలా అన్నారని, అలానే సనాతన ధర్మాన్ని ఎందుకు అన్నారని చెప్పని వీడియో చేసి పెడితే నా సోషల్ మీడియాలో కింద కొన్ని ట్విట్టర్ లో సహా కామెంట్ చేసి నన్ను తిడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరో తెలుసా? జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకున్నటువంటి వాళ్ళు, డిపి పెట్టుకున్నటువంటి వాళ్ళు, కొన్ని రెడ్డి కొంతమంది అలా ఉన్నటువంటి వాళ్ళు. అసలు ఇక్కడైతే నిజంగానే వైసీపీకి వీళ్ళకి ఏమీ లేకపోతే గనక మేమేదో అతన్ని జోసెఫ్ ని అడుగుతుంటే వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు వైసీపీ వాళ్ళు? అక్కడ తెలియట్లేదు అంటే ఒక నాకు జరిగినటువంటి ఉదాహరణది. రెండోది ఆ జోసెఫ్ కి సంబంధించి నిజంగానే చాలా అశ్లీలమైనటువంటి వీడియోలు వస్తున్నాయి. ఎంతో మంది యువతులతో అతను ఉన్నట్టుగా కనిపిస్తోంది. పోలీసులు ఈ యాంగిల్లో కూడా ఎంతమంది మరి మహిళలను అతను ఏంది మభ్య పెడుతున్నాడో తెలియదు, కానీ దీనిపైన కూడా చర్య తీసుకోవాలి. మూడోది వచ్చేటప్పటికి ఆ ఇటువంటి ఎవరైతే ఉన్నారో అంటే వైసీపీ కొమ్ము కాస్తున్నటువంటి ఈ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళ పైన తీసుకున్నటువంటి చర్యలు మేము స్వాగతిస్తున్నాము. ఇందా కిరణ్ రాయల్ గారు అన్నారు బీజేపీ పట్టించుకోవాలని. నాతో సహా ఒక అధికార ప్రతినిధి లాగా మేమందరం చాలా మంది బీజేపీ వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టడమే కాకుండా ఇంటెలిజెన్స్ వాళ్ళు నాకు ఫోన్ చేశారు మొన్న వీడియో చేసిన తర్వాత. ఏంటి దీనిపైన ఏం చెప్పాలనుకుంటున్నారు, మీ బీజేపీ ఇదేంటి ఏమనుకుంటుంది అని చెప్పని మేము ఇవ్వాల్సిన ఫీడ్బ్యాక్ కూడా మేము దీని ద్వారా పైకి పంపించాము ఢిల్లీ అంటే కేంద్ర ప్రభుత్వానికి. అదే కాదండి, టోటల్ గా ఇది ఒకటే కాదు, అసలు ఎందుకు అతనికి ఉన్నటువంటి లింక్స్ వాటిల పైన కూడా ఇప్పటి వరకు వస్తున్నటువంటివి కూడా మేము చేరవేయడం కూడా జరిగింది. ఐఎమ్ షూర్ ఇతననే కాదు, ఒక ఇండివిజువల్ ని టార్గెట్ చేయడం అని కాదు, ఇట్లాంటి ఇండివిజువల్స్ ఎవరైనా సరే ఇందాక నేను చెప్పినట్టుగా అటు కేంద్ర ప్రభుత్వం అయినా ఇటు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అయినా తప్పకుండా చర్యలు తీసుకుంటారు. వికే గారు జస్ట్ 1 సెకండ్ అండి. చెప్పండి. సోషల్ మీడియా అని చెప్పి